తయారైపోయింది అంటే ఇక నా అభిమాన హీరో అయితే నేను 4 రోజులు డబ్బులు దాచుకుని చెయ్యాలి. రెండవది సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద క్రైసిస్ ఏంటంటే ఇప్పుడు కృష్ణ 10 నుంచి 20 సినిమాలు తీసేవాడు ఏడాదికి, మినిమం 7-8 తక్కువ ఉండేది కాదు. ఎందుకని? ఏడాది పొడుగునా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనని నమ్ముకున్న వాళ్ళకి పని కావాలి. హిట్టా పట్టా ఏ పట్టించుకునేవాడు కాదు, చేస్తా పోయేవాడు ఆయన. కృష్ణరాజు, శోభన్ బాబు, చిరంజీవి వీళ్ళందరూ ఆ రోజున 3 నెలలకి 2 నెలలకి సినిమాలు వచ్చేసాయి. ఇవాళ 2 ఏళ్లకి, ఏడాదికి, 2 ఏళ్లకి, 3 ఏళ్లకి, 5 ఏళ్లకి సినిమాలు వస్తున్నాయి. ఇకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్టా బతుకుతుంది? దాంతో వచ్చినప్పుడే సంపాదించుకోవాలన్న కాన్సెప్ట్ పెరిగిపోయింది. ఈ వచ్చినప్పుడు సంపాదించుకోవడానికి ఏం చేయాల్సి వస్తుంది? ఆ ప్రభుత్వాలలో తమ హీరోల ద్వారా పలుకుబడి ఉపయోగించి ఈ టికెట్ రేట్లు ఇప్పటికే దోపిడీ రేట్లు, దీని తాత లెక్క మళ్ళీ దోచుకోవడానికి ఇంకో 200-500 పెంచేస్తారు. టికెట్ 350-500 అయిందండి. ఇది ఇదివరకు మేము బాగా అబ్జర్వ్ చేసినవి ఏంటంటే చిరంజీవి సినిమాలో, కృష్ణ సినిమాలో, ఆయన పేరేంటి, మన ఎట్లాంటి పెద్ద హీరోలకి సంబంధించినటువంటి సినిమాలు వచ్చినప్పుడు బ్లాక్ లో అమ్మేవాళ్ళు. ₹10, ₹5, ₹10 అని. అట్టంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఉండేవాళ్ళు, బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు నిర్మాతలే బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నారు, థియేటర్ యజమానులే బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నారు. అంత రేట్ అంటే అంతే కదా. ఈ బ్లాక్ టికెట్లని కంట్రోల్ చేసే ప్రభుత్వమే బ్లాక్ టికెట్ ప్రోత్సహిస్తుంది. అంటే బ్లాక్ టికెట్ రేట్లని, ఐ మీన్ బ్లాక్ టికెట్ రేట్ ఎంత అయితే ఉంటుందో ఇదివరకు 1.5, 1.10 ఎట్టుండేది. అంటే నెల రూపాయి టికెట్ ₹5, సింహాసనం టికెట్ నాకు బాగా గుర్తు అనమాట. రూపాయి టికెట్ ₹10 అమ్ముడిపోయింది ఆ రోజుల్లో. మా ఇంటి పక్కనే థియేటర్ ఉండేది అప్పుడు గుడివాళ్ళ. రూపాయి టికెట్ ₹10 అమ్ముడిపోయిన రోజులు అనమాట ఆ రోజుల్లో. అట్లాగా బ్లాక్ లో అమ్మే రేట్లని ప్రభుత్వం